వస్తే ఈ పొలిటికల్గా మనకు లాభం దొరకలేదేంది, దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఆగం చేయాలి, ఆంధ్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? తెలంగాణలో మీద పడి ఏడవాలి. అప్పుడు ఏమైతే ఆంధ్ర ప్రజలు మొత్తుకుంటారు, అరే వీళ్ళేంద్ర తెలంగాణ అది ఇదని. సో ఈ అటెన్షన్ డైవర్షన్లు ఏం చేసిండ్రు? ఒకటేమో ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ అని పెట్టుకున్నారో ఆ ఏరియాలో ఈ జగనన్న చెప్పిన మావిగాన్ని కూడా ఇంక్లూడ్ చేసిరు ఆ ఏరియాని కూడా. సో పొలిటికల్గా అట్లా బెనిఫిట్ చేసుకున్నారు. తర్వాత మహానాడు పెట్టిరు. మహానాడులో ఏం మొదలు పెట్టిరు? తెలంగాణ పదం డిక్షనరీని లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇవి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడని డిక్షనరీ లేదంటాడు తెలంగాణ పదం. ఏడున్నది తెలంగాణ? రాజ్యాంగం చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పి రాష్ట్రం ఇచ్చింది. ఎవడి డిక్షనరీలో ఆంధ్ర డిక్షనరీలో ఉందా లేదా మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు రక్తం మరిగించి ఆత్మాహుతులు చేసుకొని కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయ్యి ఇవాళ రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్రం, రాజ్యాంగం ఇచ్చింది తెలంగాణ. మీ డిక్షనరీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత, మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు, మాకు అవసరం కూడా లేదు దాంతో. అదొక మాట అన్నారు. అయిపోయిందా? అయిపోయినాక వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు? మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది నవనిర్మాణ తెలంగాణ నవనిర్మాణ అని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరువే వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడి ఏడుస్తారు. ఇది కరెక్ట్ కాదు. మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిందంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్టి ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్యా భూములు ఇస్తాం అంటున్నాడు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే నేను ఒక పేరు ఎందుకు చెప్తున్నా అంటే సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకోరు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు, ప్రాబ్లం అలా మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానీయం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం.